'సముద్రఖని' గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'తాండయం' అనే వెబ్ సిరీస్ జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపులో వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 6 ఎపిసోడ్‌లతో 2 గంటల 40 నిమిషాల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సిరీస్ చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ అయితే పెద్దగా గ్రాండ్‌గా గాని, ట్విస్టులతో, టర్నులతో ఏం లేదు. కొంచెం సింపుల్‌గానే ఉంది. ఇంకా ఆ స్టోరీని తక్కువ లెంత్‌లోనే చెప్పారు కాబట్టి నాకైతే పర్వాలేదనిపించింది. ఇంక సిరీస్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌లో అయితే హత్యలు జరుగుతున్నాయని చెప్పారు. సెకండ్ ఎపిసోడ్‌లో ఎవరు చేస్తున్నారనే విషయం తెలుస్తది. ఇంకా మూడో ఎపిసోడ్‌కొచ్చేసరికి వాళ్ళెందుకు చేస్తున్నారనే విషయం అర్థమైపోద్ది. ఇంక ఈ ప్రాసెస్‌లో వచ్చే కొన్ని సీన్స్‌నైతే ఇంట్రెస్టింగ్‌గా బానే చూపిచ్చారనిపించింది. ఇంక ఇన్వెస్టిగేషన్‌కి సంబంధించిన సీన్స్ అయితే కొంచెం రొటీన్‌గా, రెగ్యులర్‌గానే ఉంటుంటాయి. ఇంక సిరీస్ స్టార్టింగ్‌లో అయితే సముద్రఖని గారి క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నట్టనిపించింది. అలాంటి క్యారెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే బావుంటది అనిపించింది. కాకపోతే ఇన్వెస్టిగేషన్‌లో దిగాక ఆ క్యారెక్టర్ కొంచెం నార్మల్‌గానే అయిపోయిన ఫీలింగొచ్చింది. ఇంక మూడో ఎపిసోడ్‌లో వీళ్ళెందుకు చేస్తున్నారనే విషయం అర్థమైపోయిన తర్వాత ఆ క్యారెక్టర్‌లని పాజిటివ్‌గా చూడాలా? నెగెటివ్‌గా చూడాలని డౌటొచ్చింది. ఇంక అలా అనిపించినప్పుడు నాకేమనిపించిందంటే, ఆ విషయాన్ని లాస్ట్ వరకు తెలియకుండా ఉంచితే బావుంటదేమో అనిపించింది. ఇంక కిల్లర్ చేసే హత్యల ప్యాటర్న్ అయితే కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిపోయేలాగా ఉంటది. కానీ 76 హత్యలు జరిగినా సరే మన ఆంధ్ర పోలీసులు ఎందుకు తెలుసుకోలేకపోయారా అనే డౌటొచ్చింది. ఇంకోటేంటంటే సీరీస్‌లో కావాలని ఆంధ్ర పోలీసులు తక్కువ అన్నట్టుగా చూపించారేమో అనిపించింది. ఇంక సీరీస్ లాస్ట్‌లో అయితే కొంచెం ఎమోషనల్ చేయడానికి ట్రై చేశారు. ఆ క్యారెక్టర్‌లు పాజిటివా, నెగెటివా అన్నట్టుగా ఉండడం వల్ల ఆ ఎమోషన్ ఏం పెద్దగా నాకు వర్కౌట్ అనేది అనిపించలేదు. ఇంక సీరీస్ ఎండింగ్‌లో అయితే పార్ట్ 2కి లీడ్ లాంటిది తీసుకున్నారు. అది ఇక్కడ చూడడానికి బానే అనిపించింది గానీ, సీజన్ 2 తీస్తే పెద్దగా వర్కౌట్ అవ్వదేమో అనిపించింది. ఫైనల్‌గా సీరీస్ అయితే సింపుల్‌గా తెలిసినట్టుగానే ముందుకెళ్తూ పర్వాలేదనిపిస్తది. సీరీస్ నుంచి పెద్దగా ట్విస్ట్‌లు, టర్నులు ఎక్స్‌పెక్ట్ చేయకుండా సింపుల్‌గా సాగిపోయే సీరీస్‌ని చూద్దాం అనుకుంటే ఈ సీరీస్‌ని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇంక సీరీస్‌లో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఈ సీరీస్‌కి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.